నా 4 రోజులకే పెళ్లి ఉండే. సో బయటికి వచ్చినాక హెడ్ఏక్లో ఉన్నారు అండ్ నిఖిల్ బెంగళూరు ఆర్ మైసూర్లో ఉన్నాడు. బీబీ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఫ్యాన్స్ పెళ్ళి ఎప్పుడు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అంటే సినిమా ఇంకా ముందు ఉంది. అంటే నబీల్ ఆఫ్రిది ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్ అని కొన్ని పెట్టడం జరిగింది. సో దానికి ఫుల్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఏదైతే ఫస్ట్ చూసిరో, సో దానికి ఫస్ట్ వీడియో ఏంటి అంటే అన్న సోనియా పెళ్ళికి వెళ్ళలేదా అని ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు. సో దానికి మన నబీల్ ఆఫ్రిది ఏం చెప్పిండో ఒకసారి వినండి. అన్న సోనియా నిన్ను పెళ్ళికి పిలవలేదా లేక మీరు పోలేదా? లేదు, 16th of December నేను బయటికి ఇంటికి వచ్చిన 4 రోజులకే పెళ్ళి ఉండే. సో బయటికి వచ్చినాక హెడ్ఏక్ ఉండే అండ్ నేనే ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళిపోదామా, ఐసోలేట్ అయిపోదామా అనిపించింది. హెడ్ఏక్ లాగుండే, సిక్ ఫీలింగ్ ఉండే అండ్ దాంట్లో చాలామంది రావడం, కలవడం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సన్మానాలు, దావత్లు. ఇంట్లోనే ఉండే, నేను ఎక్కడికి వెళ్ళలేదు. పాపం తను కాల్ చేసింది, మెసేజ్ చేసింది, బట్ స్టిల్ నేను వెళ్ళలేదు. 3 hours వరంగల్ నుండి వెళ్ళడం రావడం అండ్ దాంట్లో అప్పుడే బయటకు వచ్చిన నేను బిగ్ బాస్ నుండి. సో పాసిబుల్ అవ్వలే. సో విన్నారు కదా, ఇది జరిగిన ముచ్చట. వాళ్ళకు టైం లేదు అంటే టాప్ 3లో ఉండే కాబట్టి కొంచెం బయటికి వెళ్తే కూడా ఇంకా అక్కడ నుంచి ట్రావెల్ చేయడం కూడా కొంచెం కష్టం కాబట్టి ఇక వీళ్ళు ఏదో ఒకటి ఈవెంట్లో అయితే కలవడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీబీ ఫ్యామిలీని ఎప్పుడు కలుస్తావు అంటూ ఇంకొకళ్ళు అడిగారు. సో దానికి ఏం చెప్పిండ్రు నబీల్ ఆఫ్రిది అనే దాని గురించి కూడా వినండి. బీబీ ఫ్యామిలీని ఎప్పుడు కలుస్తావు? వెరీ సూన్. నేను వరంగల్లో ఉన్నా, కొందరు హైదరాబాద్లో ఉన్నారు అండ్ నిఖిల్ బెంగళూరు ఆర్ మైసూర్లో ఉన్నాడు. అందరితో నేను టచ్లో అయితే ఉన్నా. విల్ మీట్ వెరీ సూన్. తప్పకుండా ఎప్పుడు ఎవరిని కలిసినా స్టోరీలో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్లో కానీ ఆర్ ఏదన్నా యూట్యూబ్ వ్లాగ్లో కానీ మీరు చూడొచ్చు. సో విన్నారు కదా, ఇది జరిగిన ముచ్చట. త్వరలో అందరూ ఒక్క దగ్గర, అంటే మొత్తం అందరు కలిసి ఒక దగ్గర అయితే మీటప్ చేస్తారు. మరి అది ఎప్పుడు చేస్తారు అనే దాని గురించి మనం వెయిటింగ్ చేయాలి. సో మీరు వెయిట్ చేస్తున్నారా? ఎవరు ఏ బాండింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీబీ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ ఫ్యాన్ బేస్ అనే దాని గురించి అయితే ఒకళ్ళు అడిగారు. సో దానికి మన నబీల్ ఏం చెప్పిండో వినండి. బీబీ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఎలా ఉంది షేర్ నీ లైఫ్? నువ్వు హ్యాపీనే కదా? ఎస్, ఐఎమ్ సో హ్యాపీ, మస్త్ హ్యాపీగా ఉన్నా. బిగ్ బాస్ హౌస్లో అడుగు వెళ్ళేటప్పుడే అనుకొని పోయినా నేను. చాలామంది అనుకుంటారు బిగ్ బాస్కి వెళ్ళి రాగానే సినిమాలు ఇది అది ఫుల్ ఫేమస్, లైఫ్ చేంజ్ అయిపోతుంది ఇది అదని చెప్పి. బట్ వెన్ యూ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ దట్ ఎక్కువగా ఏం మారదు. మనం ఏదైతే పని చేస్తూ ఉండే, జైసే నేను యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవి అవి చేస్తూ ఉండే. సో వచ్చినాక కూడా అదే పని చేస్తా అని అనుకునే లోపలికి పోయాను, లోపల నుండి బయటకు వచ్చినప్పుడు. బికాజ్ ఏదైతే పని వల్ల మనం అక్కడ దాకా వెళ్ళినాం, వచ్చి దాన్ని ఆపేయద్దు. యూ షుడ్ ఆల్సో కంటిన్యూ దట్. ఐఎమ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు తెలుగు ఛానల్ ఉంది, హిందీ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా తెలుగు, హిందీ అన్ని వీడియోస్ చేస్తున్నా. అండ్ సపోర్ట్ చేయడానికి మీలాంటి వాళ్ళు, మీరందరు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బయట కూడా చాలామంది మస్తు ఫుల్ ప్రేమనిస్తున్నారు, అందరు గుర్తుపడుతున్నారు. సో విన్నారు కదా, ఇది జరిగిన ముచ్చట. ఆల్రెడీ మనం సోహెల్, మెహబూబు ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 4లో కానీ 5లో కానీ 6లో కానీ ఎవరైతే ట్రెండింగ్లో ఉండేనో వాళ్ళ క్రేజ్ అనేది ఉంటుంది. బట్ 1 month 2 month తర్వాత ఒక పేరు అనేది ఉంటుంది, కానీ ఆ క్రేజ్ ఇంకా ఆ షో నడుస్తున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉండదు. జస్ట్ అది మనం ఫస్ట్ ఎలా ఉన్నామో అలానే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి కాబట్టి. సో నబీల్ ఆఫ్రిది కూడా దానికి కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ బీబీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామని చెప్పారు. సో దానికి నబీల్ ఆఫ్రిది ఏం చెప్పారో మీరు ఒకసారి వినండి. బీబీ అయిపోయాక నిన్ను చాలా మిస్ అయిపోతున్నాం. ఇగో ఇంతకు ముందే చెప్పినా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. నన్ను మిస్ అవ్వద్దంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తున్నావు కదా, ఇన్స్టాగ్రామ్లో నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకో. సో నేను ఏం స్టోరీ పెట్టినా, పోస్ట్ పెట్టినా, రీల్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంతకుముందు పెట్టిన యూట్యూబ్ లింక్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదట, మళ్ళీ పెడుతున్నా. నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది ఇక్కడ, ట్యాప్ చేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. సో నేను వీడియోస్ పెడతా ఉంటా, నేను కనిపిస్తూ ఉంటా. సో ఎవరు మిస్ అవ్వరు, మనం కనెక్టెడ్ ఉండొచ్చు. సో విన్నారు కదా, ఇది జరిగిన ముచ్చట. సో నబీల్ ఆఫ్రిది ఛానల్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో పెడతా, పోయి మన ఛానల్ని, అంటే మన నబీల్ ఆఫ్రిది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి ఎప్పుడు అని మనకు అడగడం జరిగింది. దానికి ఫన్నీగా నబీల్ ఆఫ్రిది ఏం చెప్పిండో వినండి. పెళ్ళి ఎప్పుడు? నీ పెళ్ళి ఎప్పుడు నీకు తెలవాలి కానీ నాకెట్లా తెలుస్తుంది డార్లింగ్? అయినా నీ పెళ్ళి ఎప్పుడో డిసైడ్ చేయడానికి నేను ఎవరు?
సో విన్నారు కదా, ఇది చెప్పింది మన నబీల్ ఆఫ్రిది. ఇది చెప్పిండు మన నబీల్ ఆఫ్రిది. ఇక కొంచెం అడిగేటోళ్ళు కూడా పెళ్ళి ఎప్పుడు, నీ పెళ్ళి ఎప్పుడు అట్లా అడగాలి. పెళ్ళి ఎప్పుడు అంటే నీ పెళ్ళి నాకెప్పుడు, నాకేం తెలుస్తుంది అని ఇట్లా ఉల్టా ఆన్సర్లు, కొంచెం ఫన్నీ ఆన్సర్లు ఇస్తారు కాబట్టి సో అది ముచ్చట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, అన్న నీకు వదిన ఉన్నారా అని ఇంకొకళ్ళు అడిగారు. దానికే గిట్లా ఆన్సర్ చెప్పిండు మన అన్న. సో ఇప్పుడు ఎట్లా చెప్తాడో వినండి. అన్నా నీకు వదిన ఉన్నారా? బ్రో నాకు 2 అన్నలు, పెద్దన్న పెళ్ళైపోయింది, సో వదిన ఉంది, అండ్ వాళ్ళకి 2 పిల్లలు కూడా, జునేరా అండ్ మాహిరా. సో విన్నారు కదా, ఇది జరిగిన ముచ్చట. అది అట్లా మీరు అడిగే క్వశ్చన్ల బట్టి మనోడు ఆన్సర్ ఇస్తాడు. ఇక దాన్ని కొంచెం ఫన్నీ క్వశ్చన్స్ చూస్ చేసుకొని కొంచెం ఫన్ క్రియేట్ చేద్దామని అయితే ఇలా చేయడం జరిగింది. సో నబీల్ ఆఫ్రిది, నిఖిల్, ఇంకా మన యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ, వీళ్ళందరూ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉండేనో వీళ్ళ బాండింగ్స్లోకి వెళ్ళి మీకు ఎవరు బాండింగ్స్ అనేవి ఇష్టం అనే దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ, ఇంకా మీరు వీళ్ళందరూ ఒక ఈవెంట్లో ఇంకా గెట్ టుగెదర్ పార్టీ ఏదో ఒక పార్టీలో కలవాలి అని అనుకుంటే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇలాంటి అప్డేట్లు ఇంకా వీళ్ళు అప్డేట్లు ఇస్తాం కాబట్టి. ఓకేనా, రైట్, మరి టాటా, బాయ్.